గత 2-3 నెలల్లోనే రష్మి గౌతమ్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిందండి. మొదట 'అంతం' మూవీతో రాగా గత వారం 'చారుశీల'తో మన ముందుకొచ్చింది. కానీ ఇవేవి ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. రష్మి గౌతమ్ ఉంటే చాలు బిజినెస్‌కు డోకా ఉండదనుకుంటున్నారేమో తెలీదు కానీ నిర్మాతలు ఆమెతో వరుసబెట్టి సినిమాలు చేసేస్తున్నారు. ఓవైపు బుల్లితెరపై 'జబర్దస్త్' లాంటి సెన్సేషనల్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన ఈ హాట్ యాంకర్ ఇప్పుడు 'తను వచ్చెనంట' అనే మూవీతో మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన లోగో పాటలను లాంచ్ చేశారు. అయితే ఇందులో రష్మి చేసిన సోలో సాంగ్ కుర్రకారికి పిచ్చెక్కిస్తుందంటండోయ్. 'బాహుబలిలో' ఓ పాత్రను పోషించిన తేజ ఇందులో లీడ్ రోల్ చేశారు. అతని సరసన ధన్య బాలకృష్ణన్, రష్మి గౌతమ్ నటించారు. జాంబీ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుందండి. రష్మి గౌతమ్ తన గత చిత్రాలు 'అంతం', 'చారుశీల' రెండింటి ప్రమోషన్లలోనూ పాల్గొనలేదు. అయితే ఆశ్చర్యకంగా 'తను వచ్చెనంట' మూవీ ప్రమోషన్లో మాత్రం ఎంతో చలాకీగా పాల్గొందని చెప్పాలండోయ్. అందుగల కారణం ఏంటో తెలుసా? ఈ సినిమా కంటెంట్పై ఆమెకున్న కాన్ఫిడెంటేనంట. మొదటి 2 సినిమాల్లోనూ విషయం లేకపోవడం ఓ ఎత్తైతే కేవలం తన గ్లామర్తోనే ఆ సినిమాల బిజినెస్ చేసేశారంట. అయితే 'తను వచ్చెనంట'లో మాత్రం కంటెంట్తో పాటు తన గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని రష్మి గౌతమ్ భావిస్తుందంటండోయ్. చూడాలి, రామ్, హైపర్కి పోటీగా విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం నిలబడుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.